ఉద్యోగం పోయినటువంటి వారు, వ్యాపారంలో నష్టం వచ్చినటువంటి వారు, అనేక రకాలుగా అనారోగ్యానికి గురైన వారు, కరోనా చేత కుటుంబాన్ని కోల్పోయిన వారు, భర్త, భార్య, పిల్లలు, బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్తులు, ఎరుగు పొరుగు వారు, అలాంటి వారి గురించి కూడా భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవు అధైర్యపడొద్దు, దేవుని యందు నమ్మకం ఉంచు, నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. మరి ఈ దేవుడు ఎలాంటి దేవుడు? జీవం కలిగినటువంటి దేవుడు. మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో దాహం ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక దాహము, ఆ దాహం తీరాలంటే దేవుని యొద్దకే రావాలి. దేవుడు మనందరినీ వాక్యం చేత ఆదరించునుగాక. ఆమేన్. సమయంలో మనమందరం లేచి కర్త మమ్మును దీవించని 244 పాట పాడిన తదుపరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. 244 పాట, కర్త మమ్మును దీవించు. కర్త మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషింపుము, నేను వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. ప్రార్థన. ప్రభుడే ప్రార్థన ఆశీర్వాదం. గొప్ప దేవా, ఈ దినము మేము సజీవంగా ఉండడానికి గల కారణము నీవే అని మేము తెలుసుకుంటున్నాం నాయన. మా మంచితనం, మా గొప్పతనం, మా ప్రార్థన, మా బైబిల్ రీడింగ్, మా భక్తి, మా వినయ విధేయతలు కాదు ప్రభా నాయన. నీ కనుపాప వలె మమ్మల్ని మేమాసమంతా కాపాడారు ప్రభా. ఎండ వడదెబ్బ, అపాయం, కరోనా, బయటికి వెళ్తే కరోనా తగులుతున్నాం, కూరగాయల మార్కెట్లో, ప్రొవిజన్ షాపులా, కిరాణా షాపులా, ఇంకా ఎక్కడ ఎవరి దగ్గర ఏముంటుందో మాకు తెలియదు. గత మాసంలో వివాహానికి హాజరైనప్పుడు కూడా అలానే అనుకున్నాం నానా. మరి ఇప్పటి వరకు మీరు కాపాడారు ప్రభా, నీకు వందనాలు. కుటుంబం గొప్ప రక్షణ పరిచర్య, మేము నీ అందు భయభక్తులు కలిగి పరిపక్వత పరిపూర్ణతకి రావాలి ప్రభా. మాలో బలహీనతలన్నీ తొలగించండి. ఈ రాత్రి ప్రభా మాకు ఇచ్చిన మంచి కుటుంబం కొరకు వందనాలు చెల్లిస్తూ, పిల్లలు కూడా వారు నిన్ను ఆరాధించేవారుగా నానా వచ్చు తరమునకు నీ గొప్పతనాన్ని తెలియచేయాలని సెలవిచ్చారు ప్రభా. నీకు వందనాలు. రక్షింపబడని మా వారందరూ రక్షణ పొందుకోవాలి, ముఖ్యంగా చక్రియ నాన్న. మరి సత్యం ఏమిటో యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో సెలవిచ్చారు, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినట్ల మీరు స్వతంత్రులు అవుదురు. ఓ గొప్ప దేవానికి స్తోత్రం నాయన. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం తద్రక్తేనా పరమాత్మ పుణ్యదాన బలియాగం అని రాబడింది. అవునాయన. మానవుల పాపములన్నిటి కొరకై పవిత్రమైన సృష్టికర్త అయిన ప్రజాపతి రక్తమే చిందించాలి, అది మానవులకు రక్తం కాదు. ఈ రాత్రి మా కొరకు ఈ పవిత్రమైన రక్తం చిందించి మమ్మల్ని పవిత్రులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మా మధ్యలో చిన్న బాలికనైనా మరి భవ్యశ్రీ వారి తల్లిదండ్రులను మీరు ఆశ్రయించండి. బాల్యం నుండే ఇక్కడ వాక్యం నేర్చుకుంటుందంటే తప్పకుండా నీ ఆహారం నీళ్ల మీద వేయి, కొన్ని దినాలకు అది తెలుపుతుందని సెలవిచ్చారు నాన్న. మరి క్యాస్ట్ యువర్ బ్రెడ్ ఆన్ ద వాటర్స్ అండ్ వన్ డే యూ విల్ ఫైండ్ ద బ్రెడ్. ఈ పాప కొరకు దీవెన దయచేయండి. ఈ రాత్రి మా కొరకు నీవు ఇచ్చిన పరలోక దీవెనల కొరకు వందనాలు చెల్లిస్తూ, రక్షింపబడిన మా వారందరినీ కూడా రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బంధున మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమ నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును కాక. మాకు కావలసిన అదిన ఆహారం నేను మాకు దయచేయం. మా రుణస్థలమే క్షమించిన ప్రకారం మా రుణాలకు క్షమించు, పాపను శోధనలోకి తేక కిన్నెడు తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేయని మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. बोलो इस महाराज के जय, आने वाला यीशु मसीह के जय, खुदावंद यीशु मसीह के जय, राजों का राजा को जय. चपटలు కొట్టి దేవుని పరిశుద్ధ